సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే ఇది రాశారు, ఇది చెప్పారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఈ మనిషిని అప్పగించిన తర్వాత, అంటే సాయి కృష్ణను అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి టాస్క్ ఫోర్సు పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి ఇది జరిగింది ఎప్పుడు? మే 6వ తారీఖున. మరి ఇది జరిగింది మే 6వ తారీఖున. ఇది జరిగితే సాయి కృష్ణ తల్లి మే 28న సాయి కృష్ణ తల్లి మే 28న రాత్రి 7:26 ఇదే విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ, ఇదిగోండి కాపీ కూడా, అర్జీ కాపీ, టైమింగ్ కూడా రాసింది చూడండి దాంట్లో. సాయి కృష్ణ తల్లి ఇదే సిపికి మే 28న రాత్రి 7:26 విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్న టాస్క్ ఫోర్సు ఈ పిల్లాడిని తీసుకొస్తారు. మే 6వ తారీఖున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటారు. టాస్క్ ఫోర్స్ అన్నది సిపి అధీనంలో పనిచేస్తుంది. అదే సిపికే సాయి కృష్ణ తల్లి మళ్ళీ మే 28వ తారీఖున, మే 6వ తారీఖున జరిగితే మే 28వ తారీఖున సాయి కృష్ణ తల్లి అదే సిపికే అర్జీ పెట్టుకుంటే, ఇవన్నీ కూడా డౌట్స్ రేస్ చేస్తూ అర్జీ పెట్టుకుంటే కూడా సిపి పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత సాయి కృష్ణ బంధువులు, దీని తర్వాత మళ్ళీ సాయి కృష్ణ బంధువులు డీజీపీ గారికి కూడా చెప్పినారు. డీజీపీ గారిని కూడా అప్రోచ్ అయ్యి డీజీపీకి కూడా చెప్పారు. చెప్పినా ఆయన పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సిఐని సిపి కాపాడుతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్తో పనిచేయిస్తాడు తనే కాబట్టి సిఐని సిపి కాపాడుతాడు, సిపిని డీజీపీ కాపాడుతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతాడు. ఇవన్నీ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సాక్ష్యాలు. కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ, దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థకు అద్దం పడతా ఉన్నాయి. మరో ఘటన దీనికి కనెక్టెడే, దీనికి రిలేటెడే. మరో ఘటన, దళిత యువకుడు క్రాంతి కుమార్ వీడియో. దళిత యువకుడు క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలం ఇస్తూ సోషల్ మీడియాలో తాను మాట్లాడి ఆత్మహత్య చేసుకున్న వీడియో వైరల్ అవుతా ఉంది.
అయినా తన చావుకు కారణం ఆ వీడియోలో తను మాట్లాడుతూ, క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఆ పిల్లాడు మాట్లాడుతూ తన చావుకు కారణం ఇదే పోలీస్ స్టేషన్, ఇదే సిఐ పేరు చెప్పి మరణ వాంగ్మూలం ఇస్తూ తను ఆత్మహత్య చేసుకుని ఆ వీడియో వైరల్ అవుతా ఉన్నా కూడా ఇదే సిపి పరిధిలోకే వస్తుంది. ఇదే సిపి పరిధిది. ఏం చేస్తున్నాడు? ఏం చేయరు. డీజీపీ ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేయడు. మరి క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? మరి ఆ పిల్లాడి మరణ వాంగ్మూలానికి విలువ లేదా? మరి ఓ తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా? తన కొడుకు కోసం సాయికృష్ణ తల్లి వేదన పడుతూ రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకున్న దానికి విలువ లేదు. ఓ యంగ్స్టర్ చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ మరణ వాంగ్మూలం ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయినా కూడా ఆ మరణ వాంగ్మూలానికి విలువ లేదు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన ఇదే సిపిని, నేరాన్ని కప్పిపెట్టి 46 రోజులు పట్టింది. జగన్ పోతే కానీ, జగన్ పోయిన 4 రోజులకు కానీ అరెస్టులు కాల. ఆ అరెస్టులలో కూడా చిన్న చిన్నోళ్ళను, పెద్దోళ్ళని విడిచిపెట్టి, నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సిపిని, డీజీపీని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు బాధ్యుల్ని చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సిఐని కాపాడుతూ ఉన్నాడు సిపి, సిపిని కాపాడుతూ ఉన్నాడు డీజీపీ, డీజీపీని కాపాడుతూ ఉన్నాడు చంద్రబాబు గారు. మరి వీళ్ళందరినీ ఎందుకు బాధ్యుల్ని చేయడం లేదని అడుగుతా ఉన్నా.